ప్రార్థన అనే శక్తివంతమైన విషయాన్ని మనము ధ్యానిద్దాం. ప్రార్థన ప్రతి విశ్వాసి జీవితానికి జీవనాధారం. ప్రార్థనంటే కేవలం మాటలు చెప్పడం కాదు, అది దేవునితో ఉన్న సంబంధం. ప్రార్థన ద్వారా మనము పరలోకంతో అనుసంధానమవుతాము, మన హృదయాన్ని వ్యక్తపరుస్తాము, దేవుని సన్నిధిని అనుభవిస్తాము. బైబిల్ మనకు వివిధ రకాల ప్రార్థనలను నేర్పుతుంది. ఈరోజు మనము 5 ముఖ్యమైన ప్రార్థనా రకాల గురించి ధ్యానిద్దాం. ఆరాధన, కృతజ్ఞత, పాపస్వీకారం, మనవి మరియు మధ్యవర్తిత్వం. ప్రతి రకం ప్రార్థన మనము జీసస్ క్రైస్ట్తో ఉన్న సంబంధాన్ని మరింత లోతుగా చేస్తుంది. మొదటి రకం ఆరాధన, దేవుని మహిమను స్తుతించడం. మొదటగా ఆరాధన గురించి ధ్యానిద్దాం. ఆరాధన అంటే దేవుడెవరో ఆయన మహిమను స్తుతించడం. కీర్తనలు 95:6లో రండి మనము నమస్కరించి ఆరాధిద్దాం, మన సృష్టికర్తయైన యెహోవా ఎదుట మోకాళ్లపై వంగుదామని చెప్పబడింది. ఆరాధనలో మనము దేవుని దగ్గర ఏమీ అడగము, ఆయనను ఘనపరుస్తాము. మనము దేవుని ఆరాధించినప్పుడు మన దృష్టి సమస్యల మీద నుండి దేవుని మహిమ మీదకు మారుతుంది. ఆయన శక్తి, పవిత్రత, ప్రేమను గుర్తిస్తాము. నిజమైన ప్రార్థన ఆరాధనతో ప్రారంభమవుతుంది. ఆరాధన మనలను దేవుని సన్నిధిలోకి తీసుకువెళ్తుంది. అది మన హృదయాన్ని వినమ్రంగా చేస్తుంది. ప్రభువా, నీవు పవిత్రుడవు, విశ్వాసయోగ్యుడవు అని చెప్పినప్పుడు మన విశ్వాసం బలపడుతుంది. రెండవ రకం కృతజ్ఞత, దేవుడు చేసిన కార్యాలకు కృతజ్ఞత. 1 థెస్సలోనికలకు 5:18లో ప్రతి పరిస్థితిలో కృతజ్ఞత చెప్పుడి అని చెప్పబడింది. కృతజ్ఞత అంటే దేవుడు చేసిన మంచి కార్యాలకు ధన్యవాదాలు చెప్పడం. చాలాసార్లు మనకు లేని వాటిపై దృష్టి పెడతాం, కాని కృతజ్ఞత మనకు ఉన్న ఆశీర్వాదాలను గుర్తుచేస్తుంది. ప్రతి శ్వాస, ప్రతి కాపాడటం, ప్రతి ఆశీర్వాదం దేవుని నుండి వస్తాయి. మనము దేవునికి కృతజ్ఞత చెప్పినప్పుడు మన హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఫిర్యాదులు తగ్గిపోతాయి, విశ్వాసం పెరుగుతుంది. మూడవ రకం పాపస్వీకారం, మన పాపాలను ఒప్పుకోవడం. 1 యోహను 1:9లో మన పాపాలను ఒప్పుకొనిన ఎడల ఆయన విశ్వాసయోగ్యుడై క్షమించును అని చెప్పబడింది. పాపస్వీకారమంటే మన తప్పులను దేవుని ముందు ఒప్పుకొని క్షమాపణ కోరడం. పాపం దేవునితో ఉన్న సంబంధాన్ని దూరం చేస్తుంది, కానీ పాపస్వీకారం ఆ సంబంధాన్ని పునరుద్ధరిస్తుంది. ఇది వినయం మరియు నిజాయితీ అవసరం. పాపస్వీకారం మనలను శుద్ధి చేస్తుంది. దేవుడు మన పాపాలను క్షమించి మనకు కొత్త ఆరంభమిస్తాడు. 4వ రకం మనవి, దేవుని దగ్గర మన అవసరాలు అడగడం. ఫిలిప్పీయులకు 4:6లో ఏ విషయములోనూ చింతించక మీ మనవులను దేవునికి తెలియజేయుడి అని చెప్పబడింది. మనవి అంటే మన అవసరాలను దేవుని ముందు ఉంచడం. దేవుడు మన అవసరాలను గమనిస్తాడు. చిన్నవైనా పెద్దవైనా ఆయన దగ్గరకు తీసుకురాగలము. మనము చింతించకుండా ప్రార్థించాలి. మనవి మనకు దేవునిపై ఆధారపడటం నేర్పుతుంది. మనము అడిగినప్పుడు దేవుడు తన చిత్తప్రకారం సమాధానం ఇస్తాడు. 5వ రకం మధ్యవర్తిత్వం, ఇతరుల కొరకు ప్రార్థించడం. 1 తిమోతికి 2:1లో ప్రతి వారి కొరకు ప్రార్థనలు చేయుడి అని చెప్పబడింది. ఇది ఇతరుల కొరకు ప్రార్థించడం. మధ్యవర్తిత్వం ప్రేమను చూపిస్తుంది. మనము ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుని హృదయానికి దగ్గరవుతాము. ఇది స్వార్థాన్ని తగ్గిస్తుంది, మన దృష్టి ఇతరుల అవసరాలపై ఉంచుతుంది. ఈ 5 రకాల ప్రార్థనలు మనకు ప్రార్థన యొక్క సంపూర్ణ రూపాన్ని చూపిస్తాయి. కేవలం అడగడం మాత్రమే కాదు, ఆరాధన, కృతజ్ఞత, పాపస్వీకారం, మనవి మరియు మధ్యవర్తిత్వం అన్నీ కలిసి పూర్తి ప్రార్థనా జీవితం. ముగింపులో ప్రార్థన ఒక బాధ్యత కాదు, ఒక వరం. ప్రార్థన ద్వారా మనము దేవుని సామీప్యాన్ని అనుభవిస్తాము. ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా ప్రార్థించవచ్చు. మనము ఈ 5 రకాల ప్రార్థనలను మన జీవితంలో అనుసరించాలి. అప్పుడు మన విశ్వాసం బలపడుతుంది, మన జీవితం మారుతుంది. ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, కానీ ముఖ్యంగా మనలను మారుస్తుంది. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ సమయములో నీ సన్నిధిలో వినయంతో వచ్చుచున్నాము ప్రభువా. నీవే సృష్టికర్తవు, నీవే పరిపాలకుడవు, నీవే సమస్తానికి ఆధారం. నీ మహిమ అపారమైనది, నీ ప్రేమ అంతులేనుది. ప్రభువా, మేము నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము. నీవు పవిత్రుడవు, నీవు న్యాయవంతుడవు, నీవు కరుణామయుడవు. నీ నామమే మహిమగలది. ప్రభువా, మా జీవితాల్లో చేసిన ప్రతి మంచి కార్యానికి నీకు కృతజ్ఞతలు. మాకిచ్చిన ప్రాణానికి, ఆరోగ్యానికి, ఆహారానికి, రక్షణకు, కుటుంబానికి ధన్యవాదాలు. కనిపించిన ఆశీర్వాదాలకు మాత్రమే కాదు, కనిపించని కాపాడింపులకు కూడా నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
కష్టకాలాల్లో కూడా నీవు మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభువా. ప్రభువా, మా పాపాలను నీ ముందు ఒప్పుకుంటున్నాము. మేము మాటలలో, ఆలోచనల్లో, కార్యాల్లో చేసిన తప్పులను క్షమించుము. మాలోని గర్వం, స్వార్థం, అసూయ, కోపం అన్నీ తొలగించుము. మా హృదయాలను శుద్ధి చేయుము. మాకు కొత్త ఆత్మను, నూతన మనస్సును ప్రసాదించుము. మేము నీ చిత్తానుసారం నడిచేలా మమ్మల్ని మార్గదర్శనం చెయ్యుము. ప్రభువా, మా అవసరాలను నీ ముందు ఉంచుతున్నాము. మా జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యకు నీవే సమాధానం. మాకు జ్ఞానమివ్వుము, బలాన్నివ్వుము, మార్గాన్ని చూపుము. ఆర్థిక అవసరాల్లో సహాయం చెయ్యుము. ఆరోగ్య సమస్యలను స్వస్థపరచుము. మా కుటుంబాలను ఆశీర్వదించుము. మేము చింతించకుండా నీపై నమ్మకం ఉంచే విశ్వాసాన్ని ఇవ్వుము. ప్రభువా, ఇతరుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించుము. రోగులకు స్వస్థత ఇవ్వుము. బాధలో ఉన్నవారికి ఆదరణ ఇవ్వుము. మార్గం తప్పినవారిని నీ దగ్గరకు తీసుకురమ్ము. దేశ నాయకులకు జ్ఞానమివ్వుము. ప్రపంచానికి శాంతిని ప్రసాదించుము. ప్రభువా, మేము నీ చిత్తానికి మా జీవితాలను అర్పిస్తున్నాము. ప్రతిరోజూ నీ మార్గంలో నడిచే కృపను మాకివ్వుము. మా ప్రార్థనా జీవితం బలపడేలా చెయ్యుము. నీవు ఎల్లప్పుడూ మాతో ఉన్నావని గుర్తుంచుకునే హృదయాన్ని ప్రసాదించుము. ఈ ప్రార్థనను జీసస్ క్రైస్ట్ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.